రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో భాగంగా మద్యం షాపులు జనరల్ విభాగంలో కర్నూలు జిల్లాలో 99 ఉన్నాయని వాటికి సంబంధించిన అనుమతులు ఇచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎం సుధీర్ బాబు తెలిపారు. సోమవారం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిఐ చంద్రహాస్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీలలో భాగంగా 99 షాపుల్లో 10 షాపులను జిల్లా నివాసులైన గీత కులాల అభివృద్ధిలో భాగంగా నోటిఫికేషన్ ను జనవరి 27న జిల్లా కలెక్టర్ అనుమతితో విడుదల చేసినట్లు తెలిపారు. అంతకుముందు ఈ షాపులను కర్నూలు జిల్లాలో గీత ఉప కులాల వారీగా ఈడిగ 6, గౌడ 3, గౌడ 1 చొప్పున షాపుల్లో ఉన్నాయని తెలిపారు. ఈడిగ కులం వారికి ఆదోని మున్సిపాలిటీతో పాటుగా ఆదోని, అస్పరి, చిప్పగిరి, మద్దికేర, కోసిగి మండలాల కేటాయించామన్నారు. గౌడ ఉప కులం వారికి కర్నూలు మున్సిపాలిటీ, కోతాలం, కృష్ణగిరి మండలాలను కేటాయించినట్లు వివరించారు. గౌడ ఉప కులానికి ఎమ్మిగనూరు మున్సిపాలిటీని కేటాయించామని తెలిపారు. రిజర్వేషన్ వారీగా కేటాయించిన ఉప కులాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే సమీపంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకుని దరఖాస్తులు చేసుకోవాలని ఈ విధంగా కోరారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాల అమల్లో దిశగా మద్యం షాపులలో జనరల్ కేటగిరీలో ఎన్నైతే మద్యం షాపులు ఉన్నాయో మన జిల్లాలో 99 మద్యం షాపులు ప్రస్తుతానికి జనరల్ కేటగిరీలో కేటాయించి మద్యం లైసెన్స్లను వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మద్యం యొక్క పాలసీలో భాగంగా ఈ 99 షాపుల పైన 10% మేరకు అంటే 10 షాపులను కర్నూలు జిల్లా నివాసులైనటువంటి అంటే కర్నూలు జిల్లా నేటివిటీ కలిగినటువంటి గీత కులాల యొక్క ఉపకులాల వారిగా షాపులను కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను గత నెల 27వ తేదీన కలెక్టర్ గారి అనుమతితో గెజెట్ నోటిఫికేషన్ని మేము ఇవ్వడం జరిగింది. అంతకన్నా ముందు ఈ షాపులను మన జిల్లాలో ఎవరైతే ప్రిడామినెంట్గా ఉన్నటువంటి ఉపకులాల వారిగా అంటే ఈడిగ కులాలకి ఒక 6 షాపులు, గౌడ ఉపకులాలకి 3 షాపులు, అదేవిధంగా గౌడ ఉపకులానికి 1 షాపు ఉంది. ఈడిగ కులానికి 6 షాపులు ఇవ్వడం జరిగింది. ఆదోని మున్సిపాలిటీ, ఆదోని మండలము, ఆస్పరి మండలము, చిప్పగిరి మండలము, మద్దికేర మండలము, కోస్గి మండలము. అలాగే గౌడు ఉపకులం వారికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషను, కౌతాల మండలము, కృష్ణగిరి మండలం. అలాగే గౌడ ఉపకులానికి ఒక ఏకైక ఎమ్మిగనూరు మున్సిపాలిటీ లో ఉన్నటువంటి మద్యం షాపులను వాళ్ళకి కేటాయించడం జరిగింది, అంటే రిజర్వేషన్ వారికి. సో వీటికి ఒక్కొక్క షాపుకి ఎవరైతే దరఖాస్తుదారు ఉంటాడో ఆయా ఉపకులాన గీత కులాలో చెందినటువంటి ఉపకులాల వారిగా మాత్రమే వారు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే వాళ్ళకు ఆల్రెడీ బీసీ సంక్షేమ శాఖ లేదా గుర్తించినటువంటి ఉపకులాల్లో గీత కులాలు, అదేవిధంగా రెవెన్యూ శాఖ వారు జారీ చేసే కుల ధృవీకరణ పత్రం ఉంటుంది గౌడ. ఆ గౌడతో పాటు అంటే గీత కులాలతో పాటు ఉపకులాన్ని కూడా ప్రత్యేకంగా చూపించడానికి ఒక సబ్ క్లాస్ సంబంధించినటువంటి సప్లిమెంటరీ సర్టిఫికెట్ను జారీ చేయవలసిందిగా గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆయా తహసీల్దార్లకి అంటే మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలం తహసీల్దార్లకి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో ఉపకులాల వారిగా వెళ్ళి తహసీల్దార్లను సంప్రదించి ఆ యొక్క సర్టిఫికేట్ని పొంది ఈ దరఖాస్తుతో పాటు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ దరఖాస్తును మనం 3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి పూర్తిగా ఆన్లైన్, అంటే వాళ్ళే ఆన్లైన్లో లాగిన్ అయిపోయి ఆ దరఖాస్తు రుసుము అయితే ఉంటుందో దాన్ని నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అంటారు. 2 లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది. వాళ్ళు 2 లక్షల రూపాయలు కనుక చెల్లిస్తే డీడీ రూపంలో అంటే చలాన్ రూపంలో చెల్లించి వెంటనే ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఆ షాపుకు సంబంధించినటువంటి ఎంట్రీ పాస్ జనరేట్ అవుతుంది. లేదు అనుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. కర్నూలు, కొడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోస్గి, ఆదోని, ఆలూరు. ఈ యొక్క స్టేషన్ పరిధిలో మా యొక్క దరఖాస్తు స్వీకరణ కేంద్రాల వద్ద మా అధికారులు ఉంటారు. వారి ఈ ధృవపత్రాలన్నిటి కూడా వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ జనరేటెడ్, అంటే ఈ 2 లక్షల రూపాయలు డీడీ ఇస్తే ఆ డీడీని కూడా వాళ్ళు చూసుకొని వెరిఫై చేసేసి వెంటనే అది యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ అప్లికేషన్ సంబంధించినట్టు అప్లికేషన్ దారునికి ఎంట్రీ ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము గీత కులాల యొక్క సంక్షేమం నిమిత్తము ఎందుకంటే వీళ్ళు సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా గీత వృత్తిలో వీళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు, సాంప్రదాయక గీత వృత్తిలో ఉన్నటువంటి కులాలు చెందిన వాళ్ళు ఆర్థికంగా బలపడాలి, వాళ్ళ సంక్షేమం గురించి ప్రభుత్వము ఏదైతే జనరల్ కేటగిరీలో లైసెన్స్ ఫీ ఉంటుందో దాంట్లో కేవలము 50% మాత్రమే, అంటే సగం మాత్రమే, మిగతా సగము రాయితీ కింద వాళ్ళు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా గీత కులాలు కానీ గీతకులలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ వారు ఆర్థికంగా లబ్ధి పొందాలని చెప్పి ఉద్దేశంతోనే ప్రభుత్వము దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మనకు 10% షాపులను ఈ గౌడ కులస్తులకు గీత కులాలకి కేటాయించడం జరిగింది. కాబట్టి మీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఇదంతా మంచి సదవకాశాన్ని గీత కులాలకు చెందినటువంటి ఉపకుల దరఖాస్తుదారులు కానీ ఆసక్తి గల వారు కాదు వెంటనే వీటిని వాళ్ళు ఉపయోగించుకొని ఈ దరఖాస్తులు సమర్పించవలసిందిగా మేము కోరడం జరిగింది. ఈ బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత 6వ తేదీ పరిశీలించి 7వ తేదీ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గారు వారికి లాటరీ నిర్వహించి వారికి షాపుల కేటాయింపు చేస్తారు. కేవలం 10 షాపులు మాత్రమే ఉన్నాయి. చక్కటి అవకాశము, వీళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి ఒక మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని, ఈ విధమైన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో లేదా గీత కులాలకు చెందినటువంటి ఉపకులాలు చెందినటువంటి ఈడిగ కానీ గౌడ కానీ వీరందరూ ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని వారికి ఈ మద్యం షాపుల్లో వాళ్ళ యొక్క భాగస్తులుగా చేస్తారు. కాబట్టి ఆ విధంగా వ్యాపారంలో రేపొద్దున 4 రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా బలపడవచ్చు. వాళ్ళ కుటుంబాలు లేదా వాళ్ళతో ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం యొక్క విధానం యొక్క రూపకల్పన చేసింది. కాబట్టి మీ ద్వారా, మన మీడియా మిత్రుల ద్వారా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యావత్తు గీత కులాలకు చెందినటువంటి ఎవరైతే ఉపకులాల దరఖాస్తుదారులారో వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఏవైతే కేటాయించబడినటువంటి కులానికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు జతపరిచేసి, ఒకవేళ మీకు ఏదన్నా దాంట్లో ఇబ్బందులు ఉంటే అక్కడ మా ఆఫీసర్లు ఉంటారు, లేదా మా లెవెల్లో ఉంటాము, తహసీల్దార్లు కూడా వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏదైతే గీత కులాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్తే సబ్ క్యాస్ట్ను వాళ్ళు ఎప్పుడే మెన్షన్ చేసి ఇంకొకటి సప్లిమెంటరీ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి వాటిని ఉంచి కేవలం 2 లక్షల రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లిస్తే వాళ్ళు ఈ యొక్క లాటరీలో ఎంపిక ప్రక్రియలో వాళ్ళు పాల్గొనవచ్చును. కాబట్టి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా యావత్ కర్నూలు జిల్లా గీత కులాలకి ఆ యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తాను, ఎవరైతే నివసించే వ్యక్తులు ఉన్నారో నేటివిటీ సర్టిఫికేట్ కలిగినటువంటి వ్యక్తులు, ఆ ఉపకులానికి చెందిన వ్యక్తులు, కానీ 3 అతనికి వచ్చినాయి అనుకోండి, తను ఏదో ఒక షాప్ని తన యొక్క చాయిస్ మేరకు తను పెట్టుకునే అవకాశం ఉంది. మిగతా దాన్ని మాత్రం అతను వేరే వాళ్లకు నెక్స్ట్ రిజర్వ్ అప్లికెంట్కి ఇవ్వడం జరుగుతుంది.